ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యొక్క 3వ శుక్రవారపు ఉపవాసపు ప్రార్థన కూడికకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. మరి గడిచినటువంటి 2వ శుక్రవారపు ఉపవాసపు ప్రార్థన కూడికలో దేని గురించి మీరు విన్నారమ్మా? దేని గురించి మీరు నేర్చుకున్నారు? శ్రమలను గూర్చినటువంటి అవగాహన అనే ఒక అంశాన్ని మీరు నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఇదిగో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా శ్రమలను గూర్చినటువంటి అవగాహన ఉండాలని దేవుడు తెలియజేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వారిలో క్రైస్తవులు 2 వర్గాలుగా విడిపోయారని మీరు విన్నారు. 2 వర్గాలుగా విడిపోయారని మీరు విన్నారు. మొదటి వర్గం ఏమని చెప్తుందంటే, క్రైస్తవులకు శ్రమలు అనేటివే లేవు గనక శ్రమలు వారు భరించవలసినటువంటి అవసరత లేదు, బాప్తిస్మము తీసుకుంటే దేవుడు వారికి పరలోకాన్ని ఇస్తాడు గనక కష్టపడవలసినటువంటి, శ్రమ పడవలసినటువంటి, బాధపడవలసినటువంటి ఇబ్బందే లేదని ఒక వర్గం చెప్పింది. మరి ఒక వర్గాన్ని మనం చూడగలిగితే, ఇదిగో క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి, శ్రమలు అనుభవించడానికే దేవుడు ముందుగానే తల్లి గర్భములోనే దేవుడు మనల్ని నియమించుకున్నాడని మీరు వాక్య భాగాన్ని విన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగనే శ్రమలను గురించి దేవుడు ఒక వ్యక్తిని మనకు పరిచయం చేశాడు. ఎవరా వ్యక్తి? దావీదు గారి గురించి, ఆయనకు కలిగినటువంటి శ్రమలను గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయనకి ఎంతమంది శత్రువులు ఉన్నారట? తల వెంట్రుకల కంటే లెక్కించలేనంతటువంటి శత్రువులు ఉన్నప్పటికీ ఆయన తన విశ్వాస జీవితంలో, ప్రియమైన దేవుని వాళ్ళారా, పడిపోకుండా, లోకము వైపు చూడకుండా, ఇదిగో దేవుని వైపే చూస్తూ ఎవరిని ఆశ్రయించాడు? తన శ్రమలలో, తన బాధలలో, తన ఇబ్బందులలో దావీదు గారు ఎవరిని ఆశ్రయించాడంటే, ఇదిగో దేవునిని ఆశ్రయించాడు. ఇదిగో జనులు దేవుని మందిరమునకు పోదము రండి చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మన బాధకు, మరి మన దుఃఖానికి, మన కష్టకు, మన శ్రమలకు ఎక్కడ మనకు నెమ్మది, ఆదరణ దొరుకుతుందంటే అది కేవలము దేవుని మందిరము మాత్రమని మీరు విన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యొక్క 3వ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అదేంటంటే శ్రమలు అనుభవించుట మనిషికి మేల కీడ. ఈ యొక్క 3వ ఉపవాసపు ప్రార్థన కూడికలో మనము నేర్చుకోబోతున్నటువంటి అంశము లేదా దేవుని యొక్క పాఠము ఏదని మనం చూడగలిగితే, శ్రమలను అనుభవించుట మనిషికి మేల కీడ అనే విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఒక అంశాన్ని, చక్కగా సందేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూలోకంలో, ఈ మానవ సమాజంలో, ఈ భూలోకంలో మనం బ్రతికినంత కాలం కూడా ఇదిగో శ్రమ, కష్టము, సంతోషము ఇవన్నీ కూడా, ఈ 2 కూడా మనకుంటాయి. మన జీవిత కాలము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో, ఈ దినాలలో మరి మనిషికి, మానవునికి ఏముంటాయంటే శ్రమ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ 2టిని కూడా దేవుడు మనిషికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులను, మానవుణ్ణి మనము ఒకసారి మనము అడిగామనుకోండి, మీకు శ్రమలు కావాలా, సుఖం కావాలని అడిగితే అందరూ ఏమని చెప్తారు? అమ్మ, అందరు చెప్పాలి, మాట్లాడాలి. లోకములో, సమాజంలో ఉన్నటువంటి
మనుషుణ్ణి మానవుని మనం అడిగామనుకోండి, ఇదిగో మీకు శ్రమలు కావాలా, కష్టాలు కావాలా, సంతోషం కావాలా, ఆనందం కావాలా అడిగినప్పుడు అందరూ దేనిని కోరుకుంటారు? అందరూ కూడా సుఖాన్నే కోరుకుంటారు. ప్రేమైన దేవుని వాళ్ళేరా, అందరూ కూడా మేము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇదిగో మాకు శ్రమలు కావాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. అందరూ కూడా దేన్ని కోరుకుంటారంటే అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఏ ఒక్కరు కూడా శ్రమలు కోరుకోరు. ప్రేమైన దేవుని వాళ్ళేరా, ఎందుకంటే అలా ఎందుకు వారు సంతోషాన్ని కోరుకుంటున్నారని మనం చూడగలిగితే, ఇదిగో శ్రమ వెనుక ఉన్నటువంటి మేలును వారు తెలుసుకోవట్లేదు. అందరూ కూడా దేన్ని కోరుకుంటారంటే సంతోషాన్ని కోరుకుంటున్నారు, ఆనందాన్ని కోరుకుంటున్నారు. చాలామంది ఎవరు కూడా కష్టాన్ని కోరుకోవట్లేదు. ఎందుకు కష్టాన్ని, శ్రమను కోరుకోవట్లేదంటే ఆ శ్రమ వెనుక, ఆ కష్టం వెనుక ఉన్నటువంటి మేలును మనిషి గ్రహించట్లేదు, తెలుసుకోవడం లేదు. అలాగ తెలుసుకోవడం లేదు కనుకనే అందరూ కూడా దేనిని కోరుకుంటున్నారంటే ఇదిగో సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని కోరుకుంటున్నారు. అందరూ కష్టం వెనుక ఉన్నటువంటి మేలును గ్రహించట్లేదు, తెలుసుకోవడం లేదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, అలాగనే మనం చూడగలిగితే మరి పరలోకమందు ఉన్నటువంటి దేవునికి మరి మనము నచ్చాలంటే, దేవునికి ఇష్టలుగా, దేవుని పిల్లలుగా మనం పిలువబడాలంటే మరి ఈ లోకంలో మనము దేనిని కోరుకోకూడదంటే సుఖాన్ని కోరుకోకూడదు. పరమందున్న దేవునికి మనము నచ్చాలంటే, ఆయన మనల్ని ఇష్టపడాలంటే మనము ఏమి కోరుకోకూడదంటే సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనం కోరుకోకూడదు. దేనిని కోరుకోవాలంటే ఇదిగో కష్టాలను, శ్రమలను కోరుకోవాలి, ఇబ్బందులను కోరుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమైన దేవుని వల్ల ఇదిగో వాటిని అనుభవించడానికే మనము పిలువబడ్డామట. గడిచినటువంటి ఉపవాస ప్రార్థన కూడికలో మీరు విన్నారు కదా, దేనిని అనుభవించడానికి మనము నియమించబడ్డామట? ఇదిగో శ్రమను అనుభవించడానికే మనము నియమించబడ్డాము. ఆనందాన్ని అనుభవించడానికి మనం నియమించబడలేదు, కానీ ఇదిగో శ్రమను అనుభవించడానికి మనము నియమించబడ్డామని మీరు ఉన్నారు. ప్రేమైన దేవుని వలన మరి మీరు అనుకోవచ్చు, మీరు ఆలోచన చేయొచ్చు. ప్రేమైన దేవుని వలన సుఖపడితే, ఇదిగో మనిషి సుఖపడితే, ఆనందపడితే దేవునికి ఏం బాధ అనుకోవచ్చు మీరు. అంటే ఆలోచన మనకు రావచ్చు, అంతే కదండి. ఇదిగో మేము సుఖపడితే, ఆనందపడితే దేవునికి ఏంటండి బాధ? దేవునికి ఏమైనా బాధనా అనుకోవచ్చు. ప్రేమ దేవుని వల్ల కొంతమంది ఆలోచన చేస్తుంటారు ఆ రీతిగా. ఇదిగో మేము సంతోషంగా, ఆనందంగా ఉండడం దేవునికి ఇష్టం లేదా అని ఆలోచన చేస్తుంటారు ప్రేమైన దేవుని వల్ల. కానీ మనము ఈ లోకంలో ఇదిగో సుఖాలను అనుభవించడానికి మనం పుట్టలేదు. అందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించలేదు. ప్రేమైన దేవుని వల్ల ఇదిగో దేవుని పని కోసము మరి కష్టపడాలని, శ్రమ పడాలని దేవుడు మనల్ని మరి ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. ప్రేమైన దేవుని వల్ల మన జన్మ వెనుక ఒక కారణం ఉంది. మనందరి జన్మ వెనుక ఒక కారణం ఉంది. మన పుట్టుక వెనుక ఒక రహస్యం ఉంది. అదేంటంటే దేవుని కొరకు మనమందరము కూడా, దేవుని పనుల కొరకు మనమందరము కూడా కష్టపడాలని, దేవుని పని చేయాలని, శ్రమ పడాలని అన్నదే మన యొక్క జన్మకు కారణం. మన జన్మకు కారణం ఏంటంటే మనము బ్రతికినన్నాళ్ళు సుఖపడాలని, సంతోషపడాలని, ఆనందపడాలని కాదు దేవుడు మనల్ని పుట్టించింది. దేనికోసం దేవుడు మనల్ని పుట్టించాడంటే ఇదిగో దేవుని పనిలో నువ్వు కష్టపడాలని, శ్రమ పడాలని, ఇబ్బంది పడాలని, అలా కష్టపడి శ్రమపడి నువ్వు దేవుని యొద్దకు రావాలన్నదే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క చిత్తము. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఆయన యొక్క కోరిక చూడగలిగితే ఇందాక మనం చదువుకున్నాం కదా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు, దానికి కారణం ఏంటో చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నిప్పురవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చూడండి, దేవుడు యోబు గారి ద్వారా రాయిస్తుంటున్నాడు. ఇదిగో నిప్పురవలు పైకి ఎగురునట్లు
నిప్పురవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారు అని చెప్తున్నాడు చూడండి. ఇదిగో మనమందరం కూడా, మీరందరూ కూడా ఎందుకు పుట్టారట? అమ్మ, మీరందరూ కూడా ఎందుకు పుట్టారంటే, ఇదిగో ఎల్లకాలం కూడా ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని అనుభవించడానికిగా దేవుడు మనల్ని పుట్టించింది. ఎందుకు పుట్టించాడని దేవుడు చెప్తున్నాడంటే యోబు గ్రంథములో, నిప్పురవలు పైకి ఎగురునట్లుగా నరులు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారు. ఇదిగో మీరందరూ కూడా ఎందుకు ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పుట్టించాడంటే శ్రమను అనుభవించడానికట. మనమందరం కూడా ఎందుకు పుట్టామంటే శ్రమను అనుభవించడానికైనా రాయిస్తున్నాడు దేవుడు. ప్రేమ దేవుని వల్ల రాయబడినటువంటి ఈ మాటలను మరి జాగ్రత్తగా మనము ఆలోచించగలిగితే, మరి నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఇదిగో నరులు ఎందుకు పుట్టుచున్నారని బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడంటే శ్రమను అనుభవించడానికి అని చెప్తుంది. దేనిని అనుభవించడానికి? శ్రమను అనుభవించడానికి చెప్తుంది ప్రేమ దేవుని వల్ల. అలాగా శ్రమ పడేవారంటే దేవునికి చాలా ఇష్టం అంట ప్రేమ దేవుని వల్ల. ఇదిగో దేవుని పనిలో శ్రమ పడేవారు, కష్టపడేవారు, తమ శరీరాన్ని నలుగొట్టుకునేవారంటే మరి దేవునికి ఎంతో ఇష్టం అని చెప్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఒక మాట రాయించాడు కదా. ఏంటని ఆ మాటను మనం చూడగలిగితే, ఇదిగో అతని నలుగొట్టుటకు ఎవరికి ఇష్టమైందట? యేసుక్రీస్తు వారి గురించి దేవుడు రాయిస్తుంటున్నాడు. ఇదిగో అతని నలుగొట్టుటకు ఎవరికి ఇష్టమైందంటున్నాడు? యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని నలుగొట్టుటకు? ఇదిగో యేసుక్రీస్తు వారిని నలుగొట్టుటకు, మరి శ్రమ అనుభవించుటకు, కష్టాలు అనుభవించుటకు ఎవరికి ఇష్టమైందట? దేవునికి, యెహోవాకు, తండ్రికి ఇష్టమైందంట ప్రేమైన దేవుని వల్ల. అందుకనే ఆయన అంటున్నాడు, మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇదిగో యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తూ అంటున్నాడు, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని తెలియజేస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఎవరైతే దేవుని పనిలో కష్టపడతారో, శ్రమ పడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇష్టపడుతున్నాడు. అలాంటి వారినే దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమైన దేవుని వల్ల. అలాగనే ఉదాహరణకు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను ప్రేమైన దేవుని వల్ల. అదేంటంటే, కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి ప్రేమైన దేవుని వల్ల. ఆ ఇద్దరు పిల్లలు ఒకడు బాగుగా సుఖపడుతూ ఊరి మీద తిరుగుతున్నాడు అనుకోండి. బాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలో ఒకడు బాగా సుఖపడుతూ ఊరి మీద మరి తిరుగుతూ ఉన్నప్పుడు వారిని మన పిల్లలుగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడతామా? అమ్మా, తల్లిదండ్రులుగా మీరు ఇష్టపడతారా? ఏ పని చేయకుండా, ఏ కష్టం చేయకుండా అలాగా ఊరు మీద తిరుగుతూ బాగా త్రాగుతూ తిరుగుతూ ఉన్నవాడిని వారు మా కుమారుడు అని చెప్పుకోవడానికి ఏ తల్లిదండ్రులనే ఇష్టపడతారా? ఇష్టపడరు కదా, ఎవరు కూడా ఇష్టపడరు కదా. అలాగనే మనం చూడగలిగితే మరి ఒక కుమారుడు ఉంటాడు ప్రేమైన దేవుని వల్ల. ఇదిగో కుటుంబం కోసం చాలా కష్టపడుతుంటాడు, శ్రమ పడుతుంటాడు, కుటుంబ భారాన్ని అంతా కూడా మోస్తుంటాడు ప్రేమైన దేవుని వల్ల. ఆ కుమారుడిని మనం ఏం చెప్పుకుంటాము? ఇదిగో ఈ వ్యక్తి, ఈ కుమారుడు, ఇదిగో నా కుమారుడు, నా కుమారుడు అని చెప్పుకుంటాం ప్రేమైన దేవుని వల్ల. అలాగున్నే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో తన పనిలో శ్రమ పడే వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నా పిల్లలు అని చెప్తున్నాడంట దేవుడు. నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు అని చెప్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనము మరి ఏం చేయాలంటే, మనము కష్టపడాలి, శ్రమపడాలి, బాధను అనుభవించాలి. అలాగా అనుభవిస్తేనే మనము దేవునికి ఇష్టలము ప్రేమైన దేవుని వల్ల. చూడగలిగితే మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి. ప్రేమైన దేవుని వల్ల వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండమ్మా. మీకేమి తోచుచున్నది? ఇదిగో మీరేమి ఆలోచన చేస్తున్నారు, మీకేం తోస్తున్నది అని చెబుతూ, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. అతడు
మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చను. ప్రేమైన దేవుని వల్లరా, కళాఖండితంగా చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ద్రాక్షలో తోటలోకి వెళ్ళి నన్ను పని చేయమంటున్నావు కదా, నేను పోను అని చెప్పాడట. ఏం చెప్పేశాడు? నేను పోను, నేను పని చేయనని చెప్పాడు. ప్రేమైన దేవుని వల్లరా, నేను పోనని చెప్పాను, ఉత్తరం ఇచ్చాను. అమ్మా, రెండవ వాడు మరి పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. ప్రేమైన దేవుని వలన మొదటిగా ఈ కుమారుడు ఏం చెప్పాడంటే, ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయని తండ్రి చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, నేను పోను అని చెప్పేశాడు. పోనని చెప్పిన తర్వాత మరలా ఏం చేస్తున్నాడంటే, పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. మొదటిగా పోనని చెప్పాడు, కానీ తర్వాత ఏం చేశాడు? తర్వాత తన మనస్సును మార్చుకొని మరి పని చేయడానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని వారలారా, అలాగని మనం చూడగలిగితే అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదున నేను కానీ పోలేదు. మొదటి వాడు ఏం చేశాడు? నేను పోనని ఖండితంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడంటే తన మనసును మార్చుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, అదే రీతిగా రెండవ వాని యుద్ధకు వచ్చి అదే ప్రకారంగా అడిగినప్పుడు రెండోవాడు ఏమని చెప్తున్నాడంటే, ఆ ప్రకారముగానే వాడు, అయ్యా, నేను పోదునే నేను కానీ పోలేదు. ఏం చెప్పాడు వీడు? రెండోవాడు, నేను పోతాను, పని చేస్తానని చెప్పాడు, కానీ పోయాడా? పోలేదు. ప్రియమైన దేవుని వారలారా, పోలేదు. కానీ ఈ ఇద్దరిలో మొదటివాడు పోనని చెప్పి మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండవ వాడు ఏం చేశాడు? మరి పోతానని చెప్పి పోలేదు. ప్రియమైన దేవుని వారలారా, అలా పోనప్పుడు అంటున్నాడు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడని వారిని అడిగెను. ఇదిగో ఈ ఇద్దరిలో తండ్రికి ఇష్ట ప్రకారంగా ఎవరు చేశారు? తండ్రికి ఇష్టమైన కుమారుడు ఎవరని అడిగారు. ప్రియమైన దేవుని వల్ల అందుకు వారు మొదటివాడే అనిరి. ఎందుకు మొదటివాడే? ఎందుకు మొదటివాడే? దేవునికి ఇష్టడైన కుమారుడు, దేవునికి నచ్చిన కుమారుడు అని మనం చూడగలిగితే, తండ్రికి నచ్చిన కుమారుడు మొదటివాడే ఎందుకు అయ్యాడని మనం చూడగలిగితే, మొదటిగా వాడు ఏం చేశాడంటే పోనని ఖచ్చితంగా ఖండితంగా చెప్పేశాడు. కానీ ఏం చేశాడు? తన మనసును మార్చుకొని వెళ్ళిపోయాడు. రెండవ వాడు ఏం చేశాడు? పోతానని చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, పోతానని చెప్పి ఏం చేశాడంటే పోలేదు. అందుకనే ఈ ఇద్దరిలో తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు ఎవడని అడిగినందుకు అందుకు వారు మొదటివారే అనిరి. మొదటి కుమారుడేం చెప్తున్నాడు? నిజమే ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఎవరైతే దేవుని పనులలో, దేవుని కార్యక్రమాలలో మరి కష్టపడే వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. దేవుని పనులలో, దేవుని కార్యక్రమాలలో ఎవరైతే కష్టపడతారో వారే దేవునికి ఇష్టం. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మనము సుఖమును అనుభవించడానికి రాలేదని మీరు విన్నారు కదా. మనము సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి మనం ఈ లోకానికి రాలేదు. ధనవంతుణ్ణి కూడా దేవుడు ఎందుకు పుట్టించాడని చూడగలిగితే, ఆయన కూడా కష్టపడడానికి ధనవంతుణ్ణి పుట్టించాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడు? దేవుడిచ్చిన దాన్ని, ప్రతిదాన్ని కూడా ఏం చేశాడంటే ప్రతిదినము కూడా బాగా సుఖపడ్డాడట. బాగా సుఖపడినందుకు బాగా బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడ? భూలోకంలో ఉన్నప్పుడు బాగా సుఖాన్ని అనుభవించాడు, కానీ పాతాళమునకు వెళ్ళి బాగా బాధపడుతున్నాడు. అందుకనే దేవుడు మనల్ని ఎందుకోసం పుట్టించాడని మనం చూడగలిగితే, శ్రమను అనుభవించడానికి, కష్టమును అనుభవించడానికే దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించాడు. బైబిల్ గ్రంథంలో మనము మరి చదువుతున్నప్పుడు, ఇదిగో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుడు ఎందుకోసము మనలందరినీ కూడా మరి సృజించాడని మనం చూడగలిగితే, ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి దేవుడు మనలందరినీ కూడా పుట్టించాడట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనలందరినీ కూడా ఎందుకు పుట్టించాడని మనం చూడగలిగితే, ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. అలాగనే మనం చూడగలిగితే
యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, యోహాను సువార్తలో దేవుడు రాయిస్తున్నటువంటి మాటలను చూడగలిగితే నాయందు మీకు సమాధానము కలుగునట్లు అని రాయిస్తున్నాడు. చూడండి, ఎవరి యందు మనకు సమాధానము? దేవుని యందు మనకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని చెబుతూ ఏమంటున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును. ఏమని రాయిస్తున్నాడు దేవుడు? లోకంలో మీకు శ్రమ కలుగును. ఇదిగో లోకంలో మీకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుందని రాయించట్లేదు. ఏది కలుగుతుంది అంటున్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, లోకంలో దేవుని పిల్లలైన వారందరికీ కూడా మొదటిగా ఏం కలుగుతుందంటే, ఇదిగో శ్రమ, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మీకు వస్తాయి, కలుగుతాయి. అయినను మీరేం చేయాలంటే ధైర్యం తెచ్చుకోండి, ధైర్యమును వహించండి, ధైర్యము తెచ్చుకోనండి. ఇదిగో నా మాటలు మీరు మరి నేర్చుకోండి, నా మాటల ద్వారా మీరు మరి ధైర్యపడండి, ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరు జయించారంటే ఇదిగో దేవుడు లోకాన్ని జయించాడు. ఏమండి, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు శ్రమ రాలేదా? ఇబ్బంది రాలేదా? బాధ రాలేదా? ఏమండి, ఆయన బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఎలా జీవించాడు యేసుక్రీస్తు వారంటే, ఆయన బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఇదిగో బాధతోనూ, కన్నీళ్లతోనూ, వేదనతోనూ తన్ను మరణము నుండి రక్షించగల తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఏమండి, ఆయనకే శ్రమ వచ్చింది కదా. ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును గనక ఆయనను మీరు మరి ధైర్యము తెచ్చుకోండి. ఇదిగో నాకే శ్రమలు వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయి, నాకే ఇబ్బంది వస్తున్నాయని మీరు కృంగిపోకూడదు, బలహీన పడిపోకూడదు, లోకంలో మీరు పడిపోకూడదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒకసారి యేసు వైపు మనం చూడాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇదిగో ఆయన కూడా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ప్రేమైన దేవుని వాళ్ళరా, కానీ యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించలేదా? యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించలేదా? లోకాన్ని జయించాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అలాగనే మనం చూడగలిగితే మనకు ధైర్యము కలిగినట్లుగా ఇదిగో ఈ మాటలు చెబుతున్నాడు. మనకందరికి కూడా ధైర్యము కలిగినట్లుగా దేవుడు ఈ మాటలు రాయిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారు, ఇదిగో తప్పనిసరిగా ఈ లోకంలో దేవుని పిల్లలైన వారు దేవుని కొరకు శ్రమ పడాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలంటే శ్రమ పడాలి. ఇదిగో శ్రమలు మనకు ఏం తెస్తాయని మనం చూడగలిగితే, శ్రమల వెనుక ఏమున్నాయని మనం చూడగలిగితే, శ్రమలు మనకు మేలును తెచ్చిపెడతాయట. శ్రమలు మనకు దేనిని తెచ్చిపెడతాయి? మేలులను తెచ్చిపెడతాయి. ప్రేమైన దేవుని వల్ల చూడండి, ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రేమైన దేవుని వాళ్ళరా, శ్రమ మనకు దేనిని తెచ్చి పెడుతుందని మనం చూడగలిగితే, శ్రమ మనకు మేలును తెస్తుంది. శ్రమలు మనకు ఏం తెస్తాయి? మేలును చేస్తాయి. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి దేవుడు రాయిస్తుంటున్నాడు. అక్కడ మోషే గారి గురించి దేవుడు రాయిస్తున్నాడు. మోషే గారిని గురించి దేవుడు రాయిస్తుంటున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేనిని బట్టట? విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ధనమును, రాజసింహాసనాన్ని అన్నిటిని కూడా మరి మోషే గారు ఏం చేశారంటే వదులుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకోసము మోషే గారు వదులుకున్నారంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఇదిగో ఈ ధనము కంటే, ఈ సింహాసనం కంటే ఏది నాకు మేలని ఎంచుకున్నాడు అని మనం చూడగలిగితే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే, ఇదిగో అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. శ్రమ దేనిని తెచ్చిపెడుతుంది మనకని చూడగలిగితే మేలును తెచ్చిపెడుతుంది. శ్రమ మనకు మేలును తెచ్చిపెడుతుంది కనుకనే ఇదిగో శ్రమను అనుభవించుట మేలని మోషే గారు యోచించాడు. ప్రేమైన దేవుని వల్ల తెలుసుకున్నాడంటే ప్రేమైన దేవుని వల్ల. అలాగనే ఫరో యొక్క కుమార్తె కుమారులనని అనిపించుటకు ఒప్పుకొనలేదు. మోషే గారు ఫరో యొక్క కుమార్తె కుమారులనని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదట. ఒకవేళ ఒప్పుకొని ఉంటే మరి అలాగనే ఒప్పుకొని ఉంటే అక్కడ ఉన్నటువంటి ధనము, రాజసింహాసనము, సకల సౌకర్యాలన్నీ కూడా మోషేకు ఉండేవి. ప్రేమైన దేవుని వల్ల. కానీ మోషే గారు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఇదిగో దేవుని పిల్లలతో మరి శ్రమ అనుభవించడమే మేలనుకున్నాడు కనుకనే ఇదిగో మరి ఆ ధనాన్ని అంతటిని కూడా ఆయన విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేని వల్ల. ఈ మాటలను బట్టి నిజంగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటని మనం చూడగలిగితే దేవుని కోసము, దేవుని ప్రజల కోసం శ్రమ అనుభవించుటయే మనకు మేలు. దేవుని పిల్లలుగా మనకు ఏదని మనం చూడగలిగితే ఇదిగో దేవుని పని కోసము, దేవుని కోసము శ్రమ అనుభవించుటయే మనకు మేలు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అలాగనే మనం చూడగలిగితే శ్రమలు మేలును చేస్తాయా మనకు? శ్రమ, కష్టము, బాధ, ఇబ్బందులు మనకు మేలు చేస్తాయంటే ఖచ్చితంగా మేలు చేస్తాయి. శ్రమ మనకేం చేస్తుందంటే మేలును చేస్తుంది. శ్రమ మనకు మేలును చేస్తుంది. ప్రేమైన దేవుని వల్ల. ఇదిగో మరి శ్రమలు మనకు ఎలాంటి మేలును మరి తెచ్చి పెడతాయో బైబిల్ గ్రంథంలో మనం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనాన్ని చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రేమైన దేవుని వాళ్ళరా, శ్రమ మనకు మేలును చేస్తుందా? శ్రమలు మనకు మేలును తెచ్చి పెడతాయంటే నిజంగా శ్రమలు మనకు మేలును చేస్తాయట. శ్రమ మనకు మేలును తెచ్చి పెడుతుందంట. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి కీర్తనల గ్రంథంలో భక్తుడు పలుకుతూ అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు, ఇదిగో నాకు శ్రమ రాకముందు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టి తిని. శ్రమలు కనుగక ముందు దేనిని విడిచిపెట్టారట? త్రోవను విడిచిపెట్టారట. దేవుని మార్గమును, దేవుని మాటలను, దేవుని కట్టడాలను, దేవుని శాసనాలను ఏం చేస్తారంటే విడిచిపెట్టారంట. ప్రేమైన దేవుని వాళ్ళ. ఎప్పుడు విడిచిపెట్టారంటే శ్రమ కలుగక ముందు, శ్రమలు రాకముందు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు రాకముందుకు ఏం చేస్తాడంటే ఇదిగో నేను త్రోవను విడిచి తిని. ఇప్పుడు ఎప్పుడు? శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను అని రాయిస్తున్నాడు. చూడండి, నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను. ప్రేమైన దేవుని వల్ల. మరి ఏ వ్యక్తికైనా కానీ శ్రమ కలగనప్పుడు, బాధ రానప్పుడు, ఇబ్బంది రానప్పుడు, కష్టం రానప్పుడు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటామా? దేవుని యొద్దకు మనం వస్తాం. ప్రేమైన దేవుని వల్ల ఎవరు కూడా రారండి, ఎవరు కూడా రారు. కానీ శ్రమ కలిగినప్పుడే,
నీకు బాధ కలిగినప్పుడే, ఇబ్బంది కలిగినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే నువ్వు దేవుని యొద్దకు వస్తావు. అందుకనే దేవుని గ్రంథంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, త్రోవ విడిచిపెట్టాను, దేవుని యొద్దకు రాలేదు, దేవుని మాటను నేను వినలేదు అని చెబుతూ, ఇప్పుడు అంటే ఇదిగో నాకు శ్రమ కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడు వాక్యాన్ని, దేవుని మాటలు విని అనుసరించుకొని నడుచుతున్నాడట? శ్రమ వచ్చినప్పుడు. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని రాయిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎప్పుడు మనము దేవుని వాక్యాన్ని మనము అనుసరిస్తాము, నడుచుకుంటాము, పాటిస్తాము, జరిగిస్తామని మనం చూడగలిగితే, మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని మాటలు వినాలని, దేవుని పనులు చేయాలని, దేవుని పని జరిగించాలని మనం అనుకుంటాము. కానీ మనకు సంతోషము, ఆనందము, సుఖం ఉన్నప్పుడు మనము చేస్తామా? వస్తామా? ఇస్తామా? ఏమండి, రావడానికి ఇష్టపడము, ఇవ్వడానికి ఇష్టపడము ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకనే ఇదిగో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును నేను అనుసరించుచున్నాను అంటున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. శ్రమ ఏం చేస్తుందని మనం చూడగలిగితే, త్రోవ తప్పిన వారిని త్రోవలో పెడుతుంది శ్రమ, కష్టం, బాధ. మరి త్రోవ తప్పిన వారిని ఏం చేస్తుందంటే సరి అయిన త్రోవలో పెడుతుందట, సరి అయిన త్రోవలో నడిపిస్తుంది ప్రేమైన దేవుని వాళ్ళరా శ్రమ. అలాగనే మనం చూడగలిగితే, అప్పుడప్పుడు మనము దేవుని పిల్లలుగా, అప్పుడు మనం దేవుని పిల్లలుగా మరి భూలోక సంబంధమైనటువంటి మరి కార్యాలకు, అలాగనే మనం చూడగలిగితే లోకానికి, దేవుని విడిచి లోకానికి మనం దగ్గరైపోతుంటాం. అప్పుడప్పుడు దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి మనం కూడా ఏం చేస్తామంటే, ఇదిగో ఈ లోక సంబంధమైన వాటిని వైపు చూస్తూ దేవునికి దూరం అవుతూ మరి లోకానికి దగ్గర అవుతుంటాం ప్రేమైన దేవుని వల్ల. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని మరి ఎందుకు, దేవుడు మన జీవితంలో మరి ఎందుకు మరి ఇలాంటి శ్రమలు తెచ్చిపెట్టాడని ఆలోచన చేస్తారు చాలామంది కూడా. ఎందుకు దేవుడు మాకు ఇలాంటి శ్రమలు తెచ్చిపెట్టాలని ఆలోచన చేస్తారు ప్రేమైన దేవుని వారి. కానీ మరి దేవుని వాక్యానికి, లోకానికి దగ్గరైన వాళ్ళు మరి దేవుడు తిరిగి తన యొద్దకు మరి తెచ్చుకోవడానికి, దేవుని విడిచిపెట్టి లోకానికి దగ్గరైన వారిని, దేవుని యొద్దకు రాని వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క శ్రమల ద్వారా తన దగ్గరకు చేర్చుకుంటున్నాడంట. దేని ద్వారా? శ్రమల ద్వారా తన దగ్గరకు చేర్చుకుంటున్నాడంట ప్రియమైన దేవుని వారరా. చూడగలిగితే ఒక భర్తను మనం చూసామనుకోండి, భర్త బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు భార్యను ఏం చేస్తాడంటే మరి చాలా ఆమె మీద కోపడుతుంటాడు. అది తెమ్మంటున్నాడు, ఇది తెమ్మంటుంటాడు, అది పెట్టమంటుంటాడు, ఇది పెట్టమంటుంటాడు. అలాగనే మరి అనారోగ్యంగా, బాధలో, కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, మంచాన ఉన్నప్పుడు అలా మాట్లాడతాడా? ఇదిగో ఫస్ట్ మాట్లాడినట్టుగా ఇదిగో అదిదా ఇదిదా అని దండిస్తాడా? కోపడతాడా? అప్పుడేమంటాడు ప్రియమైన దేవుని వల్ల? మర్యాదగా అంటాడు, అమ్మ ద్యామ్మ అంటాడు, అమ్మ ఇది పెట్టమ్మా అంటాడు, అమ్మ అది చేయమ్మా అంటాడు. ఏమండి, ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వల్ల బాగున్నప్పుడు ఏం చేస్తాం? ఏమంటే ఎగిరెగిరి పడుతుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం వినయంతో, విధేయతతో మాట్లాడుతుంటాం ప్రియమైన దేవుని వల్ల. అలాగునే దేవుడు కూడా తన పిల్లలైన వారు లోకంలో ఉన్నప్పుడు, దేవుని యొద్దకు రానప్పుడు వారిని త్రోవను పెట్టడానికి ఏం చేస్తాడంటే ఇదిగో కష్టాలను, శ్రమలను, బాధల చేత వారిని మరి ఆయన యొద్దకు తెచ్చుకుంటాడంట, ఆయన యొద్దకు నడిపిస్తాడంట ప్రియమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే అప్పుడప్పుడు మన కుటుంబంలో మరి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన కుటుంబంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఏమని పరిశీలన చేసుకోవాలంటే ఇదిగో నేను ఏమైనా త్రోవ తప్పిపోయానా? నేను ఏమైనా త్రోవ తప్పిపోయానా? దేవుని వాక్యాన్ని నేనేమైనా ఇష్టపడట్లేదా? అలాగనే దేవుని కోసం నేను బ్రతకలేకపోతున్నానా? అలాగనే
దేవుని పనిలో నేను సరిగ్గా ఉండలేకపోతున్నానేమో అని ఏం చేయాలంటే ఇదిగో మనల్ని మనమే విమర్శించుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. మన కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఒకవేళ ఇదిగో నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో, మందిరానికి రావట్లేదేమో, దేవుని మాటలు సరిగా వినట్లేదేమో, సరిగా నేర్చుకోవట్లేదేమో, దేవుని పని సరిగా చేయట్లేదేమో అని మనం ఏం చేయాలంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే ఒకసారి చూడండి, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 35-36 వచనాలు చూడండి. మరియు వారు మీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. ప్రియమైన దేవుని వల్లరా, ఈ వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు వారు మీకు విరోధముగా పాపము చేసినందున, ఇదిగో దేవునికి విరోధంగా మనం పాపము చేస్తే ఏం జరుగుతుందని మనం చూడగలిగితే, ఆకాశము మూయబడి వర్షము లేకపోగా, ఇదిగో దేవుని ఎడల మనం పాపం చేస్తే, దోషం చేస్తే, దేవుని మాటను వినకపోతే, దేవుని యొద్దకు రాకపోతే ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఆకాశము మూయబడి వర్షము లేకపోగా, ఆకాశము మూయబడి వర్షము లేక ప్రేమైన దేవుని వల్ల గడిచినటువంటి కొన్ని సంవత్సరాలకు మనం వెనుకకు వెళ్ళిపోయామనుకోండి, మరి గడిచినటువంటి 5-6 సంవత్సరాల్లో మనం వెనుకకు వెళ్ళిపోతే, మరి అటువైన సంవత్సరం కూడా 2 సంవత్సరాల వెనుకకు మనం వెళ్ళిపోతే ప్రేమైన దేవుని వల్ల అసలు వర్షాలే లేవండి. ఏమండి, వర్షాలే లేవు ప్రేమైన దేవుని వల్లరా. ఎందుకని మనం చూడగలిగితే, ఎందుకు దేవుడు వర్షాన్ని కురిపించలేదని మనం చూడగలిగితే, ఎందుకోసం కారణం ఏంటండి? కారణం ఏంటని మనం చూడగలిగితే, అందుకు కారణం మనమే. మన పాపములో, మన క్రియలే. మనము దేవుని యొద్దకు రాకపోవడం, దేవుని మాటలు మనం వినకపోవడమే అందుకు మరి కారణం ప్రేమైన దేవుని వల్లరా. మరి ఆయన అంటున్నాడు, నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని. ఎప్పుడు ఒప్పుకుంటున్నారు? ఇదిగో దేవుడు శ్రమ పెట్టినప్పుడు, కష్టపెట్టినప్పుడు అప్పుడు ఒప్పుకుంటున్నారంట దేవుని నామాన్ని. ప్రేమైన దేవుని వల్ల నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ ప్రజలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును నీవు వారికి చూపి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన ఈ భూమి మీద వర్షము కురిపించుము. ప్రేమైన దేవుని వల్లరా, ఎప్పుడు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడని మనం చూడగలిగితే, ఎప్పుడైతే మనము మన పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతామో, దేవునికి ప్రార్థన చేస్తామో, ఒప్పుకుంటామో, పశ్చాత్తాప పడతామో, అప్పుడు కూడా దేవుడు మన ఎడల ఆయన కూడా ఏం చేస్తాడంటే జాలి పడతాడు. ప్రేమైన దేవుని వల్లరా, ఆయన కూడా మన ఎడల జాలి పడతాడు ప్రేమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే అదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలాయెను. ప్రేమైన దేవుని వారరా, భక్తుడైనటువంటి దావీదు గారు పలుకుతుంటున్నాడు,
నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. దేనిని నేర్చుకున్నట్లే? దేనిని నేర్చుకున్నట్లంటే ఇదిగో నీ మాటలను, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు శ్రమనొందుట నాకు మేలాయను. ఏది మేలని భక్తుడు చెప్తున్నాడు? ఏది మేలని భక్తుడు చెప్తున్నాడంటే శ్రమ పొందుట మేలు అంటున్నాడు ప్రియమైన దేవుని వలన. కానీ మనం ఏం చేస్తాం? శ్రమ పొందడానికి మనం ఇష్టపడతామంటే శ్రమ పొందడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందరూ కూడా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రమే అనుభవించడానికి ఇష్టపడతాం. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనొందుట నాకు మేలాయను. ఇదిగో శ్రమనొందుట నాకు మేలాయను, నాకు మంచిది, శ్రమ పడుట నాకు మేలు అని చెప్తున్నాడు ప్రేమైన దేవుని వలన. శ్రమ పడుట ప్రతి మనిషికి కూడా మేలు ప్రేమైన దేవుని వలన. అలాగనే మనం చూడగలిగితే రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మరి సమయం లేదు కనుక నేను మరి కుదించి వాక్యాన్ని చెప్తున్నాను ప్రేమైన దేవుని వలన, మరి కట్ చేస్తున్నాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. శ్రమ మనకు దేనిని కలగజేస్తుందంటే దేవుడు అక్కడ రాయిస్తున్నాడు ప్రియమైన దేవుని వలన. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్షణ నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ప్రేమైన దేవుని వల్లరా, ఈ మాటను మనం చూడగలిగితే అంతేకాదు శ్రమ దేనిని కలగజేస్తుందంటే ఓర్పును కలగజేస్తుంది. అమ్మా, మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ శ్రమలలో నుండి, ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి నువ్వు దేనిని నేర్చుకుంటావు? దేవుడు నీకు దేనిని నేర్పించాలనుకుంటున్నాడంటే ఓర్పును నేర్పించాలనుకుంటున్నాడట. ఓర్పును నేర్పించాలనుకుంటున్నాడు ప్రేమ దేవుని వలన. శ్రమ దేనిని కలిగిస్తుంది, దేనిని నేర్పిస్తుందంటే ఓర్పును కలిగిస్తుంది శ్రమ. అలాగునే ఓర్పు ఏం చేస్తుందని మనం చూడగలిగితే ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షను కలగజేస్తుంది. ఇదిగో మనము ఓపికగా ఉన్నప్పుడు మనము పరీక్షించబడుతున్నాము. ఓపికగా ఉన్నప్పుడు మనము పరీక్షించబడుతున్నాం ప్రేమని దేవుని వల్ల. ఆ పరీక్ష మనల్ని ఏం చేస్తుందంటే నిరీక్షణను కలగజేస్తుందట. పరీక్ష మనకు ఏం చేస్తుందంటే నిరీక్షణను కలగజేస్తుంది. ఒక విద్యార్థి సంవత్సరం అంతా కూడా చదువుకుంటాడు, కాలేజీకి వెళ్ళి. ఏమండి, పాఠశాలకు వెళ్ళి సంవత్సరం అంతా కూడా చదువుకుంటాడు కదా ఒక విద్యార్థి. ఇదిగో ఆ సంవత్సరంలో పరీక్షలు రాయాలని తెలిసినప్పుడు మరి ఆ పరీక్ష ఆ విద్యార్థిలో దేనిని కలగజేస్తాయంటే నిరీక్షణను కలగజేస్తాయి. ఇదిగో సంవత్సరం అంతా నేను చదివాను కదా, పరీక్ష రాశాను కదా, రాసిన తరువాత ఇదిగో నేను పాస్ అయ్యానో, విజయాన్ని పొందుకున్నానో లేదో అంటే అతనికి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి, ఓపిక ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. అందుకనే దేవుడు అంటున్నాడు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరగండి, తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఎరగండి, తెలుసుకోండి. శ్రమల యందు అతిశయపడుదుము. దేని యందు మనిషి అతిశయపడాలట? శ్రమల యందు అతిశయపడాలి ప్రియమైన దేవుని వల్ల. చాలామందిని లోకంలో మనం చూస్తే దేనిని బట్టి అతిశయపడతారు, దేనిని బట్టి గర్విస్తారని మనం చూడగలిగితే మరి కొందరు నాకు ఉద్యోగం వచ్చిందని అతిశయపడతారు, నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నానని కొందరు అతిశయపడతాడు ప్రియమైన దేవుని వల్ల. కొందరు ఏం చేస్తారంటే ఇదిగో నాకు ధనము కలిగిందని కొందరు అతిశయపడతారు. కొందరు ఉద్యోగాన్ని సంపాదించుకున్నానని కొందరు అతిశయపడితే, కొందరు ధనాన్ని సంపాదించుకున్నానని కొందరు అతిశయపడితే, కొందరు నేను వ్యాపారాన్ని చేసి లాభాన్ని సంపాదించుకున్నానని కొందరు అతిశయపడుతున్నారు, గర్విస్తున్నారు. అలాగనే ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకొని కానీ దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే దేని యందు మనము అతిశయపడాలని మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు మనము అతిశయపడవలసింది,
మనము గౌరవించవలసింది దేనిని బట్టి మనము అతిశయపడాలని మనం చూడగలిగితే శ్రమను బట్టి అట. దేనిని బట్టి? శ్రమను బట్టి ప్రేమని దేవుని వల్లరా. ఎవరైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ బాధలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి అతిశయపడతారా? అతిశయపడతారా? ఇదిగో ఈ కష్టం వచ్చింది, నేను బాగా అతిశయిస్తున్నానని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు ప్రేమని దేవుని వాళ్ళరా. అలాగున కానీ దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే, ఇదిగో నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అతిశయపడాలట. ఇదిగో నాకు కష్టం వచ్చింది కనుక నేను అతిశయపడుతున్నాను అని చెప్పాలంటే ప్రేమని దేవుని వాళ్ళ. శ్రమలో వచ్చినందుకు మరి అతిశయపడేవారు మరి ఎలా ఉంటారని మనం చూడగలిగితే ఇదిగో శ్రమలు వస్తే నాకే ఎందుకు రావాలనుకుంటారు చాలామందిని మనం చూస్తే. అలాగా శ్రమలు వచ్చినప్పుడు మనం చూడగలిగితే చాలామంది కూడా నాకే ఎందుకు శ్రమలు రావాలి, నేనే ఎందుకు మరి శ్రమలు అనుభవించాలి, నేను దేవుని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కదా, దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను కదా, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని మాటలు నేను మరి దేవుని పాటలు చక్కగా పాడుతున్నాను కదా, నేను దేవుని మందిరానికి సహాయం చేస్తున్నాను కదా. ఇవన్నీ చేసినప్పటికీ ఇదిగో నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు ఇబ్బందులు, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులని బాధపడుతుంటారు ప్రేమైన దేవుని వారారా. అవునండి, అలాగే చాలామంది బాధపడుతుంటారు ప్రేమైన దేవుని వారారా. అలాగనే మనం చూడగలిగితే బైబిల్లో దేవుడు కొందరు దేనిని బట్టి అతిశయిస్తున్నారని మనం చూడగలిగితే దేవుడు రాయిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు రాయిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు రాయిస్తున్నాడు. కొందరు దేనిని బట్టి అతిశయిస్తున్నారో దేవుడు రాయిస్తున్నాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇదిగో దేవుని పిల్లలుగా మనము దేనిని బట్టి అతిశయపడాలని మనం చూడగలిగితే మరి యెహోవా నామమును బట్టి మనము అతిశయపడుదుము. లోకంలో ఉన్నవారైతే దేనిని బట్టి అతిశయపడతారంటే తనకున్నటువంటి ఆస్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, వీటిని బట్టి అతిశయిస్తారు ప్రేమైన దేవుని వలన. కానీ దేవుని పిల్లలుగా మనము ఎవరిని బట్టి మనం అతిశయించాలంటే దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలట. దేవుణ్ణి బట్టి మనము మరి గర్వంగా ఉండాలని దేవుడు రాయిస్తున్నాడు ప్రేమైన దేవుని వలన. అలాగనే మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ముగిస్తాను ప్రేమైన దేవుని వలన. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలలోనికి అతనిని ఈడ్చుకొని పోయారంట ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే అంతియోకయ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చారట. యూదులు వచ్చి ఏం చేశారంటే ఇదిగో అక్కడ ఉన్నటువంటి జన సమూహములను తన పక్షముగా త్రిప్పుకున్నారట. అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఇదిగో వారి పక్షమున త్రిప్పుకొని పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశారంటే పౌలు మీద రాళ్ళు రువ్వారట. పౌలు గారిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టారు ప్రేమైన దేవుని వల్లరా. రాళ్లతో కొట్టినప్పుడు ఇదిగో వారు పౌలు గారు చనిపోయారు అనుకొని ఏం చేశారంటే పట్టణపు వెలుపలిలోనికి అతనిని ఈడ్చుకొని పోయారట. పోయారు ప్రేమైన దేవుని వల్ల. కానీ పౌలు ఎవరిని బట్టి శ్రమ పడుతున్నారు?
ఎవరిని బట్టి ఆయన రాళ్ళతో కొట్టబడ్డాడని మనం చూడగలిగితే ఇదిగో దేవునిని బట్టి ప్రేమ దేవుని వల్ల ఆయన గుర్తెరగాడు. ఎందుకంటే ఇదిగో నేను శ్రమను అనుభవించడానికే ఈ లోకంలో నేను పుట్టాను, దేవుడు నన్ను అందుకోసమే పుట్టించాడు అనుకున్నాడు ప్రేమ దేవుని వల్ల. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా బెద్దెకు బయలుదేరి పోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లూస్త్రాకును ఈకోనియకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. పౌలు గారు ఏం చేస్తున్నారో చూడండి. పౌలు గారు ఏం చేస్తున్నారంటే శిష్యుల మనుషులను దృఢపరుస్తున్నాడట. శిష్యుల మనుషులను ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడంట ప్రేమని దేని వల్ల. ఎందుకంటే విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. విశ్వాసమందు మీరందరూ కూడా నిలకడగా ఉండండి. ఎందుకంటే అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారట. పౌలు గారు ఏం చేస్తున్నారంటే శిష్యులను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే ఇదిగో మనం అందరము కూడా అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి, దేవుడు అందుకోసమే మనల్ని పుట్టించాడని చెప్తున్నాడు. అనేకమైన శ్రమలు అనుభవించి మరి దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములోనూ వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇదిగో మరియు ప్రతి సంఘములోనూ వారి పెద్దలను ఏర్పరచి ఏం చేస్తున్నారట. అప్పుడు ప్రతి సంఘములో కూడా ఏం చేస్తున్నారంటే పెద్దలను ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎలాగైతే సంఘాలకి పెద్దలుగా ఎంచుకున్నామో అలాగా పెద్దలను ఏర్పాటు చేస్తున్నారు ప్రేమైన దేవుని వారా. ఏర్పాటు చేసి వారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. అవునండి, అలాగా వారు చేస్తున్నట్లు ఈనాడు ఈ దినాల్లో మనం చేస్తున్నామా? ఇదిగో సంఘానికి పెద్దలను ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలంటే సంఘాలకి పెద్దలను ఏర్పాటు చేసినప్పుడు ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇదిగో వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారట. వారు నమ్మిన ప్రభువునకు వారిని ఇదిగో పెద్దలను అప్పగించారంట. ప్రియమైన దేవుని వల్ల సంఘములో సంఘ పెద్దలను ఏర్పాటు చేసినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని వల్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇదిగో సంఘాన్ని ఎవరైతే చక్కగా నడిపించగలుగుతారో, అభివృద్ధి పరచగలుగుతారో, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారో, ఎవరినైతే దేవునిలోనికి తీసుకొని వస్తారో అలాంటి వారిని ఎన్నుకోవాలని చెప్తున్నాడు. ఆనాడు సంఘంలో ఉన్న వారు ఏం చేశారని మనం చూడగలిగితే ప్రతి సంఘములోను పెద్దలను ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువును వారిని అప్పగించారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం చూస్తే ఉపవాసాలు లేవు, ప్రార్థన లేవు, ఏవి లేవు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎలా పడితే అలా ఎన్నుకోవడం, ఎలా పడితే అలా చెప్పేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇదిగో సంఘ పెద్దలను మనం చూడగలిగితే ఇదిగో సంఘ పెద్దలకు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో గొప్పతనాన్ని ఆధిక్యతనిచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. కాపరి తర్వాత సంఘాన్ని నడిపించేవారు, ప్రార్థన చేసేవారు, పరిచర్య చేసేవారు ఎవరైనా ఉన్నారని మనం చూడగలిగితే అది సంఘ పెద్దలు మాత్రమే. అది సంఘ పెద్దలు మాత్రమే ప్రియమైన దేవుని వారు. మరి నేడున్నటువంటి దినాల్లో మనం చూడగలిగితే ఇదిగో కాపరి లేకపోతే ఏమండి ఆరాధననే ఆగిపోతుంది, ఆరాధననే మానుకుంటారు ప్రియమైన దేవుని వారా. చాలామందికి మనం చూస్తే ఇదిగో చాలామందికి వాడి ప్రార్థన చేయడానికి రాదు, పాట పాడడానికి రాదు,
చాలామందికి చాలా సంఘంలో ఎవరికి రాదు ప్రియమైన దేవుని వారారా. కానీ సంఘ పెద్దలను ఎన్నుకునేటప్పుడు ప్రియమైన దేవుని వారారా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు ప్రియమైన దేవుని వారారా. అలాగనే మనం చూడగలిగితే మరి ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే యోహాను గారికి పరలోక దర్శనంలో కొంతమంది మరి దర్శనంలో యోహాను గారు పరలోకంలో కొంతమందిని చూశాడట. యోహాను గారు దర్శనంలో పరలోకంలో కొంతమందిని చూశాడంటే ప్రియమైన దేవుని వారలారా. ఆ దేవుని సింహాసనమందు ఇదిగో దూతలు, అలాగునే 4 జీవులు, 24 పెద్దలు, వీరందరితో పాటు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారు యోహాను గారికి కనపడ్డారట. ఎక్కడంటే దర్శనంలో యోహాను గారు చూస్తున్నారట. వీరందరినీ కూడా యోహాను గారు చూస్తున్నారట ప్రియమైన దేవుని వారలారా. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు యోహాను గారితో మాట్లాడుతున్నాడట. ఆ పెద్దలలో ఒకరు యోహాను గారితో మాట్లాడుతున్నాడు. యోహాను గారిని అడుగుతున్నాడంట ప్రియమైన దేవుని వారలారా. ఏమని అడుగుతున్నాడని మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు? ప్రియమైన దేవుని వారలారా, దర్శనంలో యోహాను గారు చూస్తున్నాడు కదా. ఇదిగో తెల్లని వస్త్రములు, మరి దేవదూతలను, అలాగునే 24 పెద్దలను అందరినీ కూడా దర్శనంలో యోహాను గారు చూస్తున్నారు కదా. అలా చూసినప్పుడు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు అని అడుగుతున్నారంట ప్రియమైన దేవుని వారలారా. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు కదా, మీరు ఎవరు అని అడుగుతున్నాడట. అడుగుతున్నప్పుడు మీరు ఎవరని ధరించుకొని ఉన్నారని, మీరు ఎక్కడ నుండి వచ్చి ఉన్నారని అడిగెను. ఇదిగో మీరందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు కదా, మీరందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు? మీరందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారని అడిగినప్పుడు అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఆ పెద్దలలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు యోహాను గారితో. ఏమని మాట్లాడుతున్నాడంటే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారని అడిగెను. అందుకు నేను, అయ్యా మీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారందరూ కూడా, పరలోకంలో కనబడుతున్న వారందరూ కూడా ఎవరు అని మనం చూడగలిగితే, ఇదిగో వీరు ఎవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారట. ఏ శ్రమల నుండి? మహాశ్రమల నుండి పరలోకానికి వచ్చిన వారంట ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో భూలోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కోసం మహాశ్రమలు అనుభవించిన వారు. అంటే శిష్యులను మనం చూడగలిగితే, శిష్యులందరూ కూడా ఎలాంటి శ్రమలు అనుభవించాలని మనం చూడగలిగితే, ఏమండి, కొరడాలతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, తలలు నరికించుకున్నారు ప్రియమైన దేవుని వారలారా, నూనెలో వేయించబడ్డారు ప్రియమైన దేవుని వారలారా, తల కిందులుగా మరి సిలువ వేయబడ్డారు ప్రియమైన దేవుని వారలారా. ఇలాగా దేవుని కోసం శ్రమ పడే వారందరినీ కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారు వీరందరూ కూడా ఎవరని మనం చూడగలిగితే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారే, శ్రమలను అనుభవించి, కష్టాలను అనుభవించి దేవుని పనిలో వచ్చిన వారే, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. క్రైస్తవులంటే దేవుని పిల్లలంటే శ్రమలకు పారిపోయేవారు కాదు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో క్రైస్తవులంటే, దేవుని పిల్లలంటే మనం చూడగలిగితే, వాడి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మరి ఆ కష్టాలకు భయపడి పారిపోయేవారు క్రైస్తవులు కాదు.
కష్టాలకు భయపడి పారిపోయేటువంటి వారు క్రైస్తవులు కాదు ప్రియమైన దేవుని వల్ల. అలాగనే మరి కష్టాలు వస్తాయని పారిపోయేవాడు మాత్రం కూడా క్రైస్తవుడు కాదు. కష్టాలు వస్తాయని పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు ప్రియమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే ఇదిగో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టని వాడే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవులు ఎవరైనా మనం చూడగలిగితే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కాదు. ఇదిగో నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని యందు నిలిచి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. వారే నిజమైన క్రైస్తవుడు ప్రేమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే నిజమైన క్రైస్తవులు అంటే మరి శ్రమలను కోరుకునే వారే నిజమైన క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు, దేవుని పిల్లలు ఎవరైనా మనం చూడగలిగితే శ్రమలను కోరుకునేవారు, శ్రమలకు ఎదురు వెళ్ళేవారే నిజమైన క్రైస్తవులు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, లోకంలో కలిసిపోయేవారు కాదు క్రైస్తవులు అంటే. మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ బాధలకు ఎదురు నిలబడేవాడే, దేవునిలో నిలిచి ఉండేవాడే నిజమైన క్రైస్తవులు ప్రేమైన దేవుని వల్ల. అలాగనే మనం చూడగలిగితే చివరిగా ఒక వచనాన్ని చూపించి దేవుని వాక్యాన్ని ముగిస్తాం ప్రేమైన దేవుని వల్ల. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. ప్రియమైన దేవుని వరరా, ఇదిగో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలను ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందు క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చట. ఇదిగో శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. ముందుగా మనకు చెప్పారు ప్రేమైన దేవుని వల్ల. ప్రవక్తలైన వారందరూ కూడా ఏం చేశారంటే ఇదిగో శ్రమ వలన కలగబోవు బహుమానాన్ని గురించి, శ్రమ వలన కలగబోవు మేలును గురించి ముందుగారే వారికి ప్రకటించాడు ప్రేమైన దేవుని వల్ల. వాటి తరువాత కలగబోవు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. శ్రమ మనకు దేనిని కలగజేస్తుందంటే మేలును కలగజేస్తుంది. ఏంటి ఆ మేలుని మనం చూడగలిగితే, ఇదిగో దేవుడు ఉన్నటువంటి పరలోకాన్ని, స్వర్గాన్ని మనము పొందుకునేటట్లుగా చేస్తుంది శ్రమ మనల్ని. ప్రియమైన దేవుని వల్లరా, శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి రావాలన్నదే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఇష్టం కదా. ఆ శ్రమలు అనుభవించిన తర్వాత మనకు మహిమ కలగబోతుంది అంటున్నాడు. ఏంటి ఆ మహిమ అని మనం చూడగలిగితే అదే పరలోక రాజ్యము, దేవుడు ఉన్నటువంటి స్థలము, స్వర్గము, అదే మనకు కలగబోతుంది ప్రియమైన దేవుని వల్ల. కనుకనే మనం చూడగలిగితే శ్రమలు అనుభవించుట మనిషికి మేలా కీడా? ఇప్పుడు చెప్పండి ఏమండి? శ్రమలు అనుభవించుట మనిషికి మేలే. శ్రమ దేనిని కలగజేస్తుందంటే ఇదిగో ఓర్పును కలగజేస్తుంది, పరీక్షను కలగజేస్తుంది, నిరీక్షణను కలగజేస్తుంది. కనుక శ్రమ మనకు దేనిని తెచ్చిపెడతాయంటే మేలులను తెచ్చిపెడతాయి ప్రియమైన దేవుని వారు. శ్రమ మనకు మేలును చేస్తుంది ప్రియమైన దేవుని వారు. పరలోక రాజ్యాల్లో మనల్ని చేర్చేటట్టుగా చేస్తుంది శ్రమ. అందుకనే ప్రతి వారు కూడా దేవుని పిల్లలుగా మీరందరూ కూడా ఏం చేయాలంటే దేవుని పనిలో కష్టపడడానికి, శ్రమ పడడానికి మనము ఒప్పుకోవాలి. చాలామంది మనం చూస్తే ఎంతసేపు ఉన్నా కానీ దేవుని చేత మేలులు, సుఖ సౌఖ్యాలు, సంతోషాలు, ఆనందాన్ని పొందుకోవడం మాత్రమే మనం ఇష్టపడుతున్నాం. కానీ కష్టపడడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని వల్ల. అందుకనే శ్రమలు అనుభవించుట
మనిషికి మేలా కీడ అనేటువంటి ఈ అంశంలో మనం చూడగలిగితే శ్రమలో అనుభవించుట మనిషికి మేలే అని మీరందరూ కూడా గ్రహించాలని తెలియజేస్తూ, మరి ఇంతవరకు ఓపికగా దేవుని మాటలు విన్నటువంటి మీకు అందరికీ కూడా మరి ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాం. ప్రేమ